టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోకేష్ 42వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. పేదల పక్షాన నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, పాలడుగు ప్రణీత్, వసంతం అశోక్ వర్ధన్, ఈదర పూర్ణచంద్, టి ప్రసాద్, మల్లవరపు విజయకుమార్, బోయిపాటి అరుణ, దుర్గా ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆఫీసులో నారా లోకేష్ గారి 42వ జన్మదిన వేడుకలు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకున్నాం. తాతగారి ధైర్యాన్ని పుణిగిపుచ్చుకొని నాన్నగారి చాకచక్యంతో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టసుఖాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఏది చేస్తే మంచిదో ఆ ఆలోచనతో ముందుకు నడుస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు నూరేళ్ళు ప్రజలకి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండదండలుగా ఉండేటట్లుగా భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోదలిచింది ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే నాయకుడు తన కార్యకర్తలను ఎలా కాపాడుకుంటాడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, తన మనుషుల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఆపదంటే ముందున్న నాయకుడు నారా లోకేష్ అన్న ఎప్పుడూ గెలవని 83 తర్వాత ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి తర్వాత మంగళగిరిని మళ్ళీ కంచుకోట చేసుకునే దాంట్లో భాగంగా ఆయన కృషి, శ్రమ మరియు రాష్ట్రంలో కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకునేదానికి రాష్ట్రం మొత్తం నలుదిక్కులు ప్రకటిల్లేలా యువగళం పాదయాత్రతో ఆయన ముందుకు వెళ్ళిన విధానం దేశ చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో ఎక్కువ కిలోమీటర్లు నడిచిన తెలుగు రాజకీయ నేతగా ఆయన్ని ప్రశంసించడం చాలా గొప్ప. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు మరియు తెలుగు యువత అందరితో కలిసి నారా లోకేష్ అన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం. దాదాపుగా 97 నియోజకవర్గాల్ని తన పర్యటనలో చేర్చుకుని 11 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థులకు 11 సీట్లు మాత్రమే నిల్వ చేసినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జన్మదినం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, తెలుగు యువతే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం.